జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్. ఆ పరిసర గ్రామాల నుంచి చాలా మంది వచ్చారు, కానీ మౌన దర్శనం అయింది. అక్కడ మౌనమైంది కాబట్టి ఇక్కడ మాట్లాడగలుగుతున్నా. బయలుదేరమంటారా? శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. 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 నెంబర్ తీసుకుంటేనే మాట్లాడతారు, అంతేగాని నా వాడు వచ్చిండు రాండి. అన్నయ్య కూడా అక్కడ సామాన్ అమ్ముతాడు, అంతేగాని నా తమ్ముడు అని ఎప్పుడు చెప్పుకోడు. మా అన్నను కూడా ఆశీర్వదించండి, ఎందుకంటే మేము ఇద్దరమే ఉన్నాం, ఇద్దరమే ముందుకు వెళ్దాం, ఇద్దరమే ముందుకు వెళ్ళాలి. నేను అన్నయ్య సంతోషంగా ఉండాలి. అన్నయ్య ఎక్కడనో ఉండే 10 సంవత్సరాలు తమ్ముడిని అర్థం చేసుకోలేదు, ఎక్కడనో ఉండే. అన్నయ్యని తీసుకొని వచ్చేసిన, అన్నయ్య చనిపోతున్న క్షణంలో మళ్ళీ నేను కలిసిన. అన్నయ్య కాప్రా యాప్రాల్లో చివరి క్షణంలో చనిపోయే క్షణంలో ఉన్నప్పుడు అన్నయ్యని కలిసిన. ఒక వ్యక్తి చెప్పిండు, తమ్ముని దగ్గరికి కలవచ్చు కదా అంటే అన్నయ్య ఒక్క మాట అన్నాడు, తమ్ముడు ఎదిగినప్పుడు నేను వెళ్ళి కలవటం కాదు, తమ్ముడు కష్టంలో ఉన్నప్పుడు నేను ఎప్పుడు రాలేదే, నేను కష్టంలో రానప్పుడు ఎదిగినప్పుడు వస్తే తమ్ముడికి బాధ అవుతుంది కదా అంటే, అంత మంచి మాట చాలు బతికేయడానికి. ఒక మనిషి మాట అంత పెద్దగా అన్నప్పుడు మా అన్న నేను బతికించుకోవాలని యాప్రాలు వెళ్ళిన 10 సంవత్సరాల తర్వాత అన్నయ్యని తీసుకొని వచ్చిన, అన్నయ్యని బతికించుకున్నా. అన్నయ్యను మిమ్మల్ని అందరినీ బతికించుకుంటా. అన్నయ్యను గొప్పగా చెప్తున్నాను మీరు అనుకోకండి, అన్నయ్య అసలు ఎప్పుడు ఎక్కడికి రారు. అన్నయ్య పాపం ఎప్పుడు అనుకుంటారు, అరే నా మీద ఎప్పుడు వైఫై తిరుగుతుంటదిరా దరిద్రం అని అంటాడు. అన్నయ్య వైఫై దరిద్రం కాదు, వైఫై హనుమంతుడు కావాలి. హనుమంతుడు అయితే హనుమంతుడిలాగా మీరు మాకందరికీ చెప్పాలి. ఎప్పుడు అన్నయ్య చెప్తూ ఉంటారు. చాలా నన్ను ఒక్కసారి కూడా రా అనరు, నాని అని పిలుస్తారు. అది గొప్పతనం. ఒక అన్న ఎంత ప్రేమ చేయాలనో అంత ప్రేమ చేస్తారు. ఒక అన్న ఎంత బలంగా నిలబెట్టాలనో అంత బలంగా నిలబెడతారు. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, నా అన్న నాకు శ్రీరామచంద్రుడే కాబట్టి ప్రతి అన్నదమ్ములు కూడా శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నులాగా కలిసి ఉండాలి. అందరూ సంతోషంగా ఉండాలి. ఎక్కువ మాట్లాడితే క్షమించండి, తక్కువ మాట్లాడితే కూడా క్షమించండి. ఒకసారి పెద్ద మనిషి మాట్లాడతారు. అయిన తర్వాత వాళ్ళ తండ్రి, ఆ పిల్లాడికి అప్పటికి 22 సంవత్సరాలు కావచ్చు, తండ్రి వచ్చి ఏడుస్తుంటే ఇంకెంత బాధ ఉంటుంది చెప్పారు. అందుకనే గురువు మాట ఎప్పుడు చెవదాటదు. స్వామి, కొంతమంది అంటారు, స్వామి మాకు వచ్చిన వాళ్ళందరికీ, ఒక ఇద్దరు అన్న నాతోటి, స్వామి వచ్చిన వాళ్ళందరికీ మీరు కొడుకే పుడతారు అంటున్నారు, మాకు కూతురు వచ్చింది కదా అంటారు. ఈ ఒక్క విషయంలో మాత్రం నేను అబద్ధం మాట్లాడతాను. ఎందుకంటే బిడ్డ పుడుతుందంటే కడుపులో తీసేస్తున్నారు, బిడ్డ అంటే కడుపులో తీసేస్తున్నారు. అందుకని ఈ ఒక్క విషయంలో మాత్రం నేను అబద్ధం తప్పక ఆడతా. ఆడపిల్ల కనుమరుగు కావద్దు. ఆడపిల్ల కనుమరుగు అయిందంటే మన భరతమాత కూడా ఆడపిల్లనే. అందుకని ఏ ఆడపిల్ల కనుమరుగు కావద్దనే ఈ ఒక్క విషయంలో మాత్రం అందరికీ కొడుకులే వస్తారు అని చెప్తున్నారు. కొంతమంది అనుకుంటారు కావాలని చెప్తున్నారు స్వామివారు, మాకేం కూతురు వచ్చింది. తిట్టిన వాళ్ళు కూడా నన్ను, వాళ్ళు తిట్టాక నేను గుర్తించుకుంటారు ఒక విషయం. కాకపోతే మామూలుగా ఏంటంటే ఆడపిల్ల రావాలి, ఆడపిల్ల ఉంటేనే మన ఇంటికి అందం, ఆడపిల్ల ఉంటేనే మన కడప గడుగుతుంది, ఆడపిల్ల ఉంటేనే మనను కాపాడుకుంటుంది, ఆడపిల్ల మనకొక్క మాట రాకుండా చూసుకుంటుంది, ఆడపిల్ల మనని బతికిస్తుంది, ఆడపిల్ల మన నెత్తిన పెట్టుకొని చూసుకుంటుంది. అందుకనే ఆడకూతురా మీకు అడుగడుగున వందనమే. ఎక్కడ కూడా మీకు శిరస్సు వంచి, నా ప్రాణం ఉన్నంతసేపు మీకు శిరస్సు వంచి ఉంటా, మీ పాదాల దగ్గర ఉండడానికి నేను ఎప్పుడు సిద్ధమే. నాకేం బాధ లేదు. అయ్యా మీరు కింద కూర్చోండి, కిందనే ఉంటా.
దరిద్రం అనే పదానికి చివరి అక్షరం నేను. 0 నుంచి మళ్ళీ మొదలుపెట్టు అంటే మళ్ళీ మొదలు పెట్టిస్తా. నాకు ఎక్కడ బాధ లేదు, భయం లేదు. మీరు కూడా బాధపడకండి, భయపడకండి, ఎవరికి భయపడకండి. అట్లనే చెడు చేసి భయపడకుండా ఉండకండి. చెడు చేయొద్దు, మంచి చేసి భయపడకండి. మీకు అర్థమవుతుందా? ఆకలి అవుతుందా? అర్థమవుతుందా? ఆకలి అవుతుందా? అందుకనే మీరందరూ చెప్పినట్టు వినండి. కొంతమంది మామూలుగా భాస్కర్ అన్న కానీ, ఇంకెవరన్నా పెద్దవాళ్ళు బాన్సువాడ వాళ్ళు కానీ, ఇంకెవరన్నా అక్కలు కానీ వచ్చినప్పుడు వీడేంద్ర నా పేరు పెట్టి పిలుస్తాడు అని. పేరు కాదు, ఆ రిపోర్ట్లన్నీ నా దగ్గరనే ఉంటాయి. అందరి రిపోర్ట్స్ నా దగ్గరనే ఉంటాయి. కాకపోతే ఇన్ని రోజులు నేను ఎందుకు బయటకు రాలేదు అంటే, నాకు బతికేయాలంతే. ఏదో చెప్పి పేరు సంపాదించుకొని వాళ్ళని నా దగ్గర ఉంచుకొని నాకు అంత ఆలోచన లేదు. బీద వాళ్ళ కోసం బతకాలి, బీద వాళ్ళ కోసం చావాలి, అంతే తప్పితే నేను అనుకుంటే హైదరాబాద్ పోతే మంచిగా స్థిరమైపోయి, హైదరాబాద్ పోతే ఎన్ని కోట్లైనా సంపాదించగలుగుతా. ఏం చేసుకుంటాం? పోయేటప్పుడు ఒక్క రూపాయి కూడా మనతోటి రాదు. పోయేటప్పుడు మూడు దారులలో మనకు 3 దారులలో అందరూ ఊరేగిస్తారు. చనిపోయిన తర్వాత అక్కడ మన తల మీద కూడా ఒక రూపాయి బిల్ల పెడతారు. అవునా కాదా? ఆ రూపాయి బిల్ల కూడా తీసుకొని పోతారు. అవునా కాదా? అందుకనే ఉన్నన్ని రోజులు కలిసి ఉందాం. గొడవలతో కాదు, ప్రేమతో కలిసి ఉందాం. గొడవ పెట్టుకోవాలంటే మీకంటే ఎక్కువ బలంగా నేను ఉన్నా. మీ మీదికి ఎవరన్నా వచ్చినా, ఒకవేళ నేను రాకపోవచ్చు కానీ నేను హనుమంతుల వారికి చెప్పేది అదే. నా వాళ్ళు అనుకున్న వాళ్ళ జోలికి ఎవరు వచ్చినా నేను ఊరుకునేదే లేదు. ఎంత దూరమైనా భయం లేకుండా, బాధ లేకుండా రాగలుగుతా. మీరు కూడా ఈ తమ్ముడిని కాపాడుకోండి. నా అట్లాంటి వాడు మళ్ళీ మీకు రాడు. ఎందుకంటే ఇంత మంచి చెప్పేటోడు రాడు. కొంచెం పరుషంగానే చెప్పే వాళ్ళు వస్తారు. నేను ఇక్కడికి వచ్చిన కారణం, తల్లిదండ్రి ఇంటికి వచ్చిన మా తల్లి తండ్రి పర్వారెడ్డి పాప కూడా నేను చెప్పేది అదే. పిల్లలు అందరు అనుకుంటారు, కొంతమందికి పిల్లలు కాలేదు అని అనుకుంటారు. పిల్లలు కాకపోవటం కూడా మంచిదే. ఏ రుణం లేకుండా వాళ్ళు వెళ్ళిపోతారు. పిల్లల్ని ఎట్లా చూడాలో, ఏం చేయాలని బాధ ఉంటుంది. పిల్లలు గొడవలు తక్కువ చేస్తారా? ఒక్కొక్కరి గొడవ మించిపోయి ఉంటుంది. సో నా దగ్గరికి పిల్లలను తీసుకొని వస్తుంటారు. స్వామి, మా కొడుకు బాగా అల్లరి చేస్తుండు, మా కొడుకు బాగా ఇబ్బంది పెడుతుండు, వానితోటి చాలా కష్టమవుతుంది అని చెప్తే వాళ్ళకి నేను ఒకటే చెప్తా, నేను కూడా అంతే అల్లరి చేసి వచ్చిన, నేను అంతే గొడవ చేసి వచ్చిన, కానీ నేను ఎంత పెద్దగా అయినా కదా, వాళ్ళు కూడా ఏదో ఒక సమయంలో గొప్ప వాళ్ళు అవుతారు. అందుకనే మన కోపాలు, మన తాపాలు, మన ప్రేమలు అన్ని పంటి బిగున భరించి మనం ముందుకు వెళ్ళాలి. అంతేగాని మన కోపాన్ని అందరి మీద చూపించుతాం, మన కోపంతోనే చెలరేగిపోదాం. కోపాన్ని కూడా మనం సులువుగా జయించవచ్చు. అందరూ అంటారు నా దగ్గరికి వచ్చే కోడళ్ళు, ఇంత ఓపిక ఎట్లా ఉంటారు? ఇంట్లో వాళ్ళు కూడా అంటారు, ఇంత ఓపిక ఎక్కడిదిరా నీకు అంటారు. ఓపిక అనేది నా బ్లడ్లోనే ఉన్నది. కోపం అనే నరాన్ని నేను ఎప్పుడో కట్ చేసిన. కోపం నాకు రాదు. కాకపోతే తప్పు చేస్తే నువ్వు అది తప్పు చేస్తున్నావు, నువ్వు అది తప్పు చేయకు. ఒక్కసారి చెప్తా, 2 సార్లు చెప్తా, 3వసారి మాత్రం కర్మ కొదిలేయ, వాడి కర్మను మారుస్తా. ఒకసారి నా దగ్గర బాలయ్య బాపు అనే మా పక్క ఊరు కమ్మరపల్లి గ్రామంలో పక్క ఊరు ఒక ముదిరాజ్ అతను ఉంటుండే, బాలయ్య బాపు అని. నేను ఆశ్రమంలో చేసే పని చిత్తుపుత్త, ఆశ్రమంలో చేసే పని సిర్రగోన ఆడతా, ఆశ్రమంలో చేసే పని క్రికెట్ ఆడతా, ఆశ్రమంలో చేసే పని వాలీబాల్ ఆడతా, ఆశ్రమంలో చేసే పని. సమయం వస్తే కాపాడుకోవడానికి కూడా ముందుకు వస్తా. నాకు వేరే ప్రపంచం లేదు, వేరే ప్రపంచంలోకి వెళ్ళి నేను చేయాల్సింది లేదు, వేరే వ్యాపకాలు లేవు, వేరే ఆలోచన లేవు. నా ఆలోచన రోజు వచ్చే వాళ్ళందరినీ కాపాడుకోవాలి. మీకు బాలయ్య బాబు గురించి చెప్తా కదా. జై హనుమాన్, జై హనుమాన్. శ్రీ అన్న పాపం ఇక్కడికి వచ్చి పూజ చేసిండు. నేను వచ్చే ముందు ఈ ప్రాంతంలో
ప్రక్షాళన చేసిండు, అంటే పుణ్యవాచనం చేయించిండు. పుణ్యవాచనం ఎప్పుడు చేసుకుంటాం? కొత్తింట్లో పోతే. వినయన్న కూడా నావాడు వస్తుండు కాబట్టి నా వంతుగా దీనికి పుణ్యవాచనం చేసిండు. పుణ్యవాచనం చేసి నా కొడుకు వస్తున్నాను తను కూడా అనుకుండొచ్చు. ఎందుకంటే కొడుకు బలంగా ఉంటేనే కదా తండ్రికి ఇంకా సంతోషం, కొడుకు ధైర్యంగా ఉంటేనే కదా నా కొడుకు పైకి వస్తున్నానే సంతోషం. వినయన్న కూడా వచ్చి పూజ చేసిండు. కొండలు బాపు మా శ్రవణన్న ఓడిపోయాని బాధపడుతుండు. ఓటమి ఎక్కడ లేదు. ఇప్పటి నుంచే మనం గెలవాలనుకున్నప్పుడు ధైర్యం కావాలి. ధైర్యం కావాలనుకున్నప్పుడు పెద్ద మనిషి చెప్పినట్టు వినండి. పెద్ద మనిషి చెప్పినట్టు వింటే ధైర్యం వస్తుంది. ఒక్క ఓటమికే భయపడితే ఎట్లా? మనం ఓడిపోయి వస్తేనే గెలుపు అనేది తెలుస్తుంది. గెలుపు తెలవాలంటే గెలుపు తలుపు కొట్టాలి. గెలుపు తలుపు కొట్టాలంటే హనుమంతుని స్మరించాలి. మీకు నచ్చిందా? పెద్ద మనిషి మాట్లాడతారు, ఒకసారి వినండి. మొదటిసారి నా కార్యక్రమంలో వారు మాట్లాడతా అన్నారని పరవరెడ్డి బాబు చెప్పిండు. ఒక్కసారి వింటారా? వినాలి కూడా, వినాలి. ఎవరు చెప్పినా వినాలి. ఎందుకంటే మొదటిసారి ఇన్ని సంవత్సరాల నుంచి మనసు ఇప్పి మాట్లాడాలి అనుకుంటున్నా. ఎప్పుడు సమయం వస్తుందో ఏదో అనుకుంటే పర్వారెడ్డి బాబు రారా వచ్చి యుద్ధం చేసి వెళ్ళిపోవని చెప్పిండు. వచ్చిన నా పరిమితుల్లో యుద్ధం చేసిన, ఒకవేళ నా మాట తప్పుగా మీకు అనిపించదు, నేను ఏది మాట్లాడినా మీకు నచ్చుతుంది. నేను ఎవరిని ఏమనే స్థితిలో లేను. ఎందుకంటే మీరందరూ నా కళ్ళ నేను పొడుచుకోలేను. అందుకనే ప్రతి ఒక్కరిని కాపాడుకుంటా. మీరు కాపాడగలుగుతారా అంటే తప్పక కాపాడతా. ఎందుకంటే నాకు తెలుసు అన్నీ నాకు హనుమంతుల వారు అన్నీ నేర్పించింది. నేను మొదట ఆశ్రమానికి వచ్చేటప్పుడు, దుబ్బాక నుంచి ఆశ్రమానికి వచ్చేటప్పుడు 9 నిమిషాల్లో నడుపుతుంటాను. 9 నిమిషాలు. ఎందుకు అంత స్పీడ్గా నడుస్తుందంటే గాలితో నడిచే విద్య నేర్చుకున్నాను. గాలితో నడవటం అవి తెలియకుండా మనకు ఎవరిచ్చారు? హనుమంతుల వారిచ్చారు. అవునా కాదా? అందుకనే మీరు కూడా మళ్ళీ లేద్దామనే అందుకనే మీరు కూడా హనుమంతుల వారిని స్మరించండి. మీరు కూడా నమ్మకమనే పాదాలని పట్టుకోండి. మీరు కూడా నమ్మకమనే పాదాలను ఎప్పుడైతే పట్టుకుంటారో అప్పుడు దేవుడు తప్పక మీకు దారి చూపిస్తాడు. హనుమంతుల వారు శ్రీరామచంద్రుని పాదాలను మాత్రమే పట్టుకున్నారు. హనుమంతుల వారు శ్రీరామచంద్రుడి నామాన్ని మాత్రమే పట్టుకున్నారు. హనుమంతుల వారు శ్రీరామచంద్రుని జీవితాన్నే ఆదర్శంగా తీసుకుని ముందుకు నడిచారు. హనుమంతుల వారి అంతటి శిష్యులు మీరు కావాలి. స్వామివారు ఏం చేస్తారు అంటే మీకు వచ్చిన వాళ్ళకి నేను భయాన్ని ఎప్పుడు చెప్పను, నేనున్నా అని చెప్తా. ఎందుకంటే నేను మిమ్మల్ని కాపాడుకుంటానే ధైర్యం నాకుంది కాబట్టి, మిమ్మల్ని రక్షిస్తానే బలం నాకుంది కాబట్టి, నేను మీకు ఎవ్వరు వచ్చినా నేను చూసుకుంటా, నేను కాపాడుకుంటా, నేను బతికించుకుంటా. ఈరోజు తాండూరు నుంచి ఈశ్వర్ అనే ఒక టీచర్ వచ్చారు. వాళ్ళ మర్దలు ఐసీలో ఉంది, చాలా కష్టము బతకటము అని డాక్టర్లు చెప్పినారట. వారు మొన్న వచ్చి వెళ్ళారు నా దగ్గరికి. స్వామి మరి తను చనిపోయేటట్టుంది, డాక్టర్లు చివరి క్షణం అంటున్నారు అని చెప్పారు. అప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చూసుకుంటలే బాపు అని చెప్పిన. వారు అన్నారు డాక్టర్లే ఇవ్వట్లేదు మీరెట్లా చూసుకుంటారని వాళ్ళతో వచ్చిన ఒక వ్యక్తి అన్నారు. అంటే నేను చూసుకోవటం ఎట్లుంటుందో మీరు చూడండి అని చెప్పిన. ఈరోజు వారు వచ్చి ఒకటే మాట అన్నారు, నా మరదలు బతికింది, నా వాళ్ళు అనుకున్న వాళ్ళని నేను సేవ్ చేసేస్తా, నా వాళ్ళు కాదనుకున్న వాళ్ళని సేవ్ చేసేస్తా. బాగా గుర్తుపెట్టుకోండి, నాకు అనుకున్న వాళ్ళను నాకు బ్రతికించుకోవటం తెలుసు, నాకు అనుకున్న వాళ్ళను ఎట్లా బ్రతికించుకోవాలో తెలుసు, నాకు అనుకున్న వాళ్ళను ఏ విధంగా కాపాడుకోవాలో తెలుసు. నన్ను కాపాడిన హనుమంతుడు మిమ్మల్ని ఎందుకు కాపాడలేదు? ఒకవేళ మిమ్మల్ని కాపాడుకుంటే హనుమంతునితో నేను గొడవ పెట్టుకునైనా మిమ్మల్ని కాపాడతా. అందుకనే మీకు నచ్చిందా? నచ్చాలి, నచ్చుతుంది. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.
ఇంకొకటి పర్వారెడ్డి బాబు వచ్చేటప్పుడు మా పిల్లంతో అన్నారు, ఒక్కసారి పెద్ద మనిషి 2 నిమిషాలు మాట్లాడుతా అన్నారట. అయ్యా 2 నిమిషాలు మీరు తప్పక మాట్లాడాలి, నా తండ్రి సమానులు, మీరు వచ్చి మాట్లాడితే నేను సంతోషిస్తా. ఈ కొడుకుని మీరు కూడా చల్లగా చూడాలి. ఈ కొడుకు మిమ్మల్ని, మన కుటుంబాలను అందరినీ పైకి తీసుకొచ్చినా ఇంకా బలంగా తీసుకొస్తా. ఇక్కడ మీరు నన్ను తీసుకొచ్చినందుకు మీ పేరు నిలబెడతా. నేను మొదటి మాట అదే అన్నా. మొదటి మాట, నాకు చాలా మందితోని పరిచయాలు ఉన్నాయి, కానీ నేను ఎవరిని సహాయం ఎప్పుడూ కోరలేదు. సహాయం నాకు అవసరం లేదు. సహాయం అందించడానికి, సహాయం చేయడానికి, సహాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి హనుమంతుల వారు ఉన్నారు. హనుమంతుల వారు ఉన్నంతసేపు నేను ఎవరిని సహాయం అడగను. హనుమంతుల వారు అందరినీ ప్రేమతో చూడమన్నారు. నన్ను ఎవరేమనుకున్నా పెద్ద మనిషికి కూడా శిరస్సు వంచి నమస్కరించాల్సిందే. దాంట్లో ఏ తప్పు లేదు. ఏ తప్పు ఒకవేళ మీరు అనుకున్నా మీ ఇష్టం. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఇంకా గట్టిగా అనొచ్చు, మనం ఇంకా బలంగా అనొచ్చు. ఈ బ్రతుకెందుకు? రాముడి కోసమే. ఈ చివరి శ్వాస వరకు కూడా రాముడి కోసమే మనం జీవించాలి. రాత్రి నిద్ర లేని రాత్రులు అస్సలు గడపొద్దు. పర్వారెడ్డి బాబులాగా భయపడొద్దు. నిద్రపోవాల్సిందే. నిద్ర నుంచి లేచినప్పుడు సింహంలా లేవాల్సిందే. పులి ఎప్పుడు ఒంటరిగానే తిరుగుతుంది. మీకు తెలుసా? పులి ఎప్పుడు ఒంటరిగానే తిరుగుతుంది. ఒక్కసారి అది ఆహారం తీసుకుంది అంటే 10-15 రోజుల వరకు ఏది ముట్టదు. మనం పులిలాగా బతకటం నేర్చుకోండి. ఎలా అంటారు? శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. రెడ్డి బాబు, నేను ఎవరెవరికి చెప్పాలి అని మొదట అడిగినాను. దర్శనానికి వచ్చినప్పుడు నేను పెద్ద ఆయనకు చెప్పండి అని మొదట అన్నాను. తర్వాత భాస్కర్ నాకు చెప్పండి అని చెప్పినాను. కొంతమంది దాన్ని వ్యతిరేకించింది కూడా. ఎందుకు వాళ్ళకు చెప్పటము? ఎప్పుడు కానీ మనం అహంతో పోతే ఓడిపోతాం, ప్రేమతో పోతే గెలుస్తాం. ప్రేమ కావాలి, పెద్ద ఆయన నమ్మాలి. పెద్ద ఆయన పోతే మళ్ళీ దొరకడు. ఉన్నప్పుడే కాపాడుకోవాలి. ఎవరైనా సరే, మీరు పోయినప్పుడు దొరకరు, నేను కాపాడుకుంటాను. అందుకనే గత వారం రోజుల ముందు ఒక అతను వచ్చాడు నా దగ్గరికి. ఆయనకు క్యాన్సర్, అసలు క్యాన్సర్ చివరి స్టేజీ, కానీ చిన్న పిల్లలు. వారు వచ్చి ఆయన బాధపడుతుంటే నా మనస్సు చివుక్కుమన్నది. మామూలుగా ఇంట్లో వాళ్ళు కూడా అంటారు, అసలు నువ్వు తినవా, తినకుండా ఇంకెంతసేపు మాట్లాడతావు అందరితోటి అంటే, వాళ్ళ బాధలు వినటమే నాకు సంతృప్తి, వాళ్ళ బాధలు తీర్చటమే నాకు సంతృప్తి. నాకంటూ ఏది లేదు, ఏ ఆశ లేదు, ఆశయం లేదు. ఏదో చెయ్యాలి, ఏదో నడవాలి, బతకాలని వచ్చినా కాబట్టి బతుకుతున్నా. ఇప్పుడు పోవడానికైనా నేను సిద్ధమే, ఇప్పుడు వెళ్ళడానికైనా. ఎందుకంటే నాకు హనుమంతుల వారు చెప్పిన మాట ఒకటే, నీ ఉన్నంతసేపు వాళ్ళందరికీ రామనామస్మరణ చెప్పాలి, నీ ఉన్నంతసేపు అందరితో రామనామస్మరణ చేయించాలి, నీ ఉన్నంతసేపు అందరినీ బతికించాలి. నేను పుట్టిన 7 రోజులకు మా అమ్మగారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి పైన ఎంత కొట్లాడారో దేవునితోటి, ఎంత కొట్లాడితే ఇంత బలంగా మీ ముందుకు వస్తా. అందుకనే తల్లి తండ్రిని వృద్ధాశ్రమాల్లో అస్సలు వేయకండి. నా దృష్టిలో వృద్ధాశ్రమాలంటే పేరు. ఎవడన్నా వచ్చి నా దగ్గరికి వచ్చి, స్వామి నేను మా అమ్మను వృద్ధాశ్రమంలో పెట్టినా, అనాథాశ్రమంలో పెట్టినా అంటే, వాళ్ళకంటే దౌర్భాగ్యులు ఇంకెవరు లేరు. ఎందుకంటే తల్లిదండ్రులను ఉన్న రోజులే మనం చూడాలి. మనం కూడా పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులమైతాం. తల్లిదండ్రిని మొదట మంచిగా చూసుకోండి. శ్రీరామచంద్రుడు తండ్రి మాట జవదాటకుండా అడవి పాలు ఎందుకైంది? తండ్రి మాట విన్నాడు కాబట్టే శ్రీరామచంద్రుడు అంత గొప్పవాడైంది. తల్లి మాట విన్నాడు కాబట్టి శ్రీరామచంద్రుడు అంత గొప్పవాడైంది.
హనుమంతుని మాట విన్నాడు కాబట్టి హనుమంతుడు అంత గొప్పవాడే. హనుమంతుల వారు వచ్చిన తరువాతనే రామాయణ గాథ ముందుకు వెళ్ళింది. హనుమంతుడి మొదటి పేరేంటి? సుందరుడు. హనుమంతుడి మొదటి పేరు సుందరుడు. అంటే సుందరాకాండ వచ్చిందే హనుమంతుడి మీద. అందుకనే హనుమంతుడికి వాళ్ళమ్మ సుందరుడు అని పెట్టింది. హనుమంతుడు ఎవరి కోసం ఏది ఆశించకుండా ఒక్క రాముడి స్మరణ తప్పితే వేరే గతియే లేదు కనుక హనుమంతుడు. మీరు హనుమంతుని చూసిందా అని నన్ను చాలా మంది అన్నారు. నేను హనుమంతుని చూసిన, నీలోన చూసిన హనుమంతుడు, నీలోన చూసిన హనుమంతుడు. కొన్నిసార్లు, కొన్ని లక్షల సార్లు, కోట్ల సార్లు హనుమంతుని చూసిన. మీరు చూసిందా? మీరు చూసారా? నేను లేనా? మీరు చూడలేదా? అయ్యో, మీకు ఏమంటారు, అది మైమర్చిపోయిందా? శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. బేటా జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్. మీరు తినట్లేదా? తినాలా? మీరు ఇంకా తినాలా? తినే సమయం లేదు, అనే సమయం వచ్చింది. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. 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 పోవట్లేదు, ఇంకా 10 నిమిషాలు ఉంటా. మిమ్మల్ని మాయలో పెట్టింది తప్పించుకోవాలి కదా. మిమ్మల్ని మాయలో పెట్టకుండా ఉంటే నన్ను మాయ చేసేస్తారు. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఇక్కడున్న ఈ గ్రామానికి ఉన్న సర్పంచ్కి, ఇక్కడున్న వార్డు మెంబర్లకు, ఇక్కడున్న గ్రామంలో ఉన్న అక్కలకు, చెల్లెళ్లకు, ఇక్కడున్న పెద్ద మనుషులకు, ఈ గ్రామాన్ని మన గ్రామంగా, ఇది మన గ్రామం, ఈ గ్రామాన్ని మనం కాపాడుకుందాం. మళ్ళీ భాస్కరన్న పిలుస్తారు హనుమంతుని పెట్టినప్పుడు. ఎట్లాగో నన్నే పిలవాలి భాస్కరన్న, నేనే వస్తా, నేనే చేస్తా. బాన్సువాడలో హనుమంతుని ప్రతిష్ఠిస్తా. బాన్సువాడలో హనుమంతుణ్ణి ఒక బలంగా నిలబెడతా. బాన్సువాడలో హనుమంతుణ్ణి ప్రతి ఇంట్లో ఉండే విధంగా చూస్తా. జయ హనుమాన జయ హనుమాన జ్ఞాన గుణ సాగర. జయ కపీశ ఇహులోక ఉజాగర. రామదూత అతులిత బలదామ. అంజనీపుత్ర పవన సుతనామ. మహావీర విక్రమ బజరంగి. సుమతి నివార సుమతికే సంగి. కాంచన వరన విరాజ సువేష. కానన కుండల కుంచిత కేశ. హాత వజ్ర ఔద్వజ విరాజై. కాంతే ముంజ జనేవు సాజై. శంకర సువన కేసరి నందన. తేజ ప్రతాప మహజగవందన. విద్యావాన గుణి అతి చాతుర.
राम काज करिवे को आतुर प्रभु चरित्र सुविवेको रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिय हिंदी कावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लया सजीवन लखन जी आए श्री रघुवीर हर्षि उरलाए रघुपति किन्वा बहुत बड़ाई तुम मा प्रिय भरत ही समबाई सहस्र वदन तुम्हारो यश गावई असकहि श्रीपति कंठ लगावई सनकादिक ब्रह्मादि मुनीश नारद शारद सहित ईशा यम कुबेर दिक्पाल जहाते कवि कोविद कही सकई कहाते तुम उपकार ఎక్కడికి పోవట్లేదు ఉంటా కూర్చోండి మీరు అక్కడికి వచ్చి నన్ను నూకేద్దామని కూర్చోండి మీకు తెలియకుండానే నేను కారులోకి ఎక్కుతా మీరు ప్రశాంతంగా ఉండండి పెద్ద మనుషులు ఇంకొక సబర్ కరోనా थोड़ा बैठो ना भाई बैठो अक्कलू श्री राम जय जय राम श्री राम जय जय राम మన శ్రీరామ నామ స్మరణ తోటి ఈ గ్రామం సంతోషంగా ఉండాలి. మన శ్రీరామ నామ స్మరణ తోటి ఇక్కడ ప్రతి చెట్టు రామనామ స్మరణ చేయాలి. మన శ్రీరామనామ స్మరణ తోటి ప్రతి పశు పక్షాదులు కూడా రామనామ స్మరణ చేయాలి. ఇంకొకసారి బలంగా శ్రీరామనామ స్మరణ చేస్తే నేను బలంగా బయలుదేరుతా, బలంగా ఇంకొక దగ్గరకు వెళ్తాం. కొంతమంది రామనామ స్మరణ అంటే మా ఇంట్లో పని ఉంది, మా ఇంట్లో అది ఉంది ఇది ఉంది ఇవన్నీ చెప్పకండి, వంకలు చెప్పకండి. రాముడికి వంకలు చెప్తే తను మనల్ని వంకర చేయగలుగుతాడు. అందుకనే రాముడు మనకి ఏం నేర్పించిండు? ధర్మాన్ని రక్షించటం నేర్పించిండు. రాముడు మనకేం నేర్పించిండు? ధర్మంతో బతకటం నేర్పించిండు. రాముడు వివాహం అయ్యే వరకు కూడా అక్కడున్న దశరథ మహారాజు చూడు నీ భార్య వచ్చింది చూడంటే కూడా కన్నెత్తి చూడలే శ్రీరామచంద్రుడు. ఎప్పుడైతే సీతమ్మ వారి మెడలో తాళి వేసినారో అప్పుడే సీతమ్మ వారిని శ్రీరామచంద్రుడు చూసినారు. అంతటి శ్రీరామచంద్రుడు వదిన పాదాలు తప్పితే ముఖం చూడని లక్ష్మణుడు, గురువే లోకమనుకున్న హనుమంతుడు, ఇంతమంది ఉండగా మనకు భయమే అవసరం లేదు. ఇప్పుడు భయపడతారా భయపడరా? వెళ్ళమంటారా? శ్రీరామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ జయ రామ్. ఎందుకో నాకు కొంచెం వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. మీరు ఎక్కువసేపు మాట్లాడుతున్నాను, మీరు కోపానికి రామాకండి. నాకు కొంచెం మాట్లాడే ఇష్టం ఉన్నప్పుడే మాట్లాడతా. నాకు నచ్చకుంటే ఆ ప్రాంతం నుంచి తొందరగా బయటకు వెళ్ళిపోతా. నాకు దేశజాలు లేవు, బాధలు లేవు. తిట్టినా నేనేం బాధపడను, కొట్టినా నేనేం బాధపడను. ఎందుకంటే ఎవరు ఎప్పుడు పోతామో తెలియదు కాబట్టి మీరు కూడా బలంగా ఉండాలి, బలంగా నడవాలి. నన్ను కాపాడుతున్న నా బోన్సర్లకు, నన్ను కాపాడుతున్న నీకు, నన్ను కాపాడుతున్న పోలీస్ వాళ్లకు, నన్ను కాపాడుతున్న హనుమంతుల వారికి, హనుమంతుల వారి జపం రోజు చేయండి. హనుమంతుల వారి ఫోటో మీ ఇంట్లో పెట్టుకోండి. పెట్టుకుంటారా?
నాది కాదు, హనుమంతుల వారిది పెట్టుకోండి. హనుమంతుల వారి ఫోటో అందరూ పెట్టుకోండి. ఒకసారి నేను నిర్మల్ నుంచి వస్తున్నా, నాకు మన పిల్లలు స్వామి ఇక్కడ పానీపూరి తిందాం ఆగండి అని చెప్పిండు. అక్కడ నేను పానీపూరి తినాలని అక్కడ ఆగి పానీపూరి తీసుకుంటున్నప్పుడు ఆ డబ్బాలో నా ఫోటో ఉంది. నాకు నామోషి అనిపించింది. పానీపూరి అక్కడ వదిలిపెట్టేటప్పుడు ఆ డబ్బా ఆయన వచ్చి నా చేయి పట్టుకున్నాడు. దొరికినవయ్యా, ఇక్కడ నువ్వే ఉన్నావు, కొంతసేపు మాట్లాడి వెళ్ళిగా అని చెప్పిండు. వాళ్ళ భార్యను పిల్లల్ని పిలిపించిండు. స్వామివారు మన పానీపూరి డబ్బా దగ్గరికి వచ్చిండు. మీరు తొందరగా రాండి అంటే వాళ్ళిద్దరు వస్తే అయిపో కదా, ఆ గల్లీ వాళ్ళని కూడా తీసుకొచ్చిండు. వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడిండ్రు. వాళ్ళు ఊరుకుంటే అయిపోతుంది కదా, వాళ్ళు నా కాళ్ళం కూడా దొక్కిండ్రు. అందుకనే తొందరగా ఆ ప్రయాణించి నేను నేర్చుకుంది ఏంటంటే, నేను దూరంగా ఉండాలి, దూరంగా నడవాలి, దూరంగా మాట్లాడాలని నేర్చుకున్నా. మీరందరూ శ్రీరామ నామస్మరణ మళ్ళీ ఇంకొకసారి చేస్తే నేను వెళ్ళడానికి సమయం ఆసన్నమైంది. సమయం ఈ సాయంత్రం చాలా మంచిగా గడిచిందని నేను అనుకుంటున్నా. ఈ సాయంత్రం మనమందరం సంతోషంగా రామనామస్మరణ చేసుకుంటున్నామని నేను అనుకుంటున్నా. నేను గొప్పగా మాట్లాడితే, కొంచెం పెద్దగా మాట్లాడితే క్షమించండి. ఎందుకంటే క్షమించే గుణం కూడా నేర్చుకోవాలి. మనకు అన్నీ తెలుసనే అహంకారం వద్దు. క్షమించే గుణం ఉంటే, క్షమించే గుణం మనకు వస్తే మనం ఎవరు ఏం చేయలేరు. మీకు అర్థమవుతుందా? ఇంకొకసారి చేసుకుందామా బలంగా? అక్కడ దాకా వస్తా, శ్రీరామ నామస్మరణ చేస్తా. ఒకరిని తిట్టి, ఒకరిని విమర్శించి, ఒకరి పాపం మనం మూటగట్టుకోవాల్సిన అవసరం లేనే లేదు. మీరు అనుకుంటారు నేను తిడితే అయిపోతుంది, నేను గెలిచేస్తా అనుకుంటారు. తిట్టడం వల్ల వచ్చే లాభమే లేదు, కోపం వల్ల వచ్చే లాభమే లేదు. మా దగ్గర ఇమామని ఉంటాడు, మా పిల్లోడు. ఏదో విషయంలో నేను చిన్న కోపం చేసిన, ఆ పిల్లోడు బాధపడంగానే నా మనసు చిక్కుమన్నది. అసలు అయ్యో నేను కూడా అంటున్నానా అనే మనసు అనిపించి ఆ పిల్లోని దగ్గర తీసుకొని, నేను చెప్పేది మీకోసమే, నా కోసం అంటూ లేదు. మీరు బాగుండాలని నేను చెప్తున్నా, మీరు బాధ్యతగా ఉండాలనే చెప్తున్నా. నా దగ్గరికి మీ తల్లిదండ్రులు నా కొడుకు ప్రయోజకుడు కావాలనే పంపిస్తారు, అంతేగాని నా కొడుకును మీరు ఖరారు చేసి పంపించమని ఏ తల్లిదండ్రి చెప్పరు. అర్థమవుతుందా? వెళ్ళాలనిపిస్తుందా? నాకు ఇక్కడనే ఎక్కువ మాట్లాడాలని ముందే ఏమంటారు, అది పర్వారెడ్డి బాబు అన్నారు. నేను వచ్చేటప్పుడు కూడా తొందర రండి అన్నారు. మన పిల్లలతో అన్నారు. నా మనసు అనిపించింది, తొందర రావాలంది కానీ హెలికాప్టర్ లేదు కదా, అదే కారులో రావాలి అంటే నా ముందర 20 కార్లు, వెనక 10 కార్లు. ఆ కార్లతో నేను పోటీ పడి రాలేదు. వచ్చినా బలంగా రావాలి, చెప్పినా బలంగా చెప్పాలి, యుద్ధం చేయాలనుకున్నా బలంగా చేయాలి. నా అంతరాత్మ మాత్రం ఎప్పుడూ చెడు చెప్పదు. మీ అంతరాత్మలు కూడా చెడు చెప్పకుండా, చెడు మాట్లాడకుండా, ప్రతిదానికి విమర్శించకుండా పరామర్శించటం నేర్చుకోండి. అందరినీ బాధల్లో ఓదార్చటం నేర్చుకోండి. అంతేగాని నేను బలంగా ఉన్నా కదా వాని తొక్కాలి అని ఎప్పుడు అనుకోకండి. ఒక మంచి వాని పైకి తీసుకురండి. ఒక మంచి వాని పైకి తీసుకొస్తే వాడి నాలాగా ఉంటాడు. ఒక మంచి వాని పైకి తీసుకొస్తే నాలాగా అందరిని బతికించుకుంటాడు. ఒక మంచి వాని పైకి తీసుకొస్తే నాలాగా ధర్మ యుద్ధం చేస్తాడు. ఒక మంచి వాని పైకి తీసుకొస్తే అధర్మం మీద దండయాత్ర చేస్తాడు. ఒక మంచి వాని పైకి తీసుకొస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. అర్థమవుతుందా మీకు? నా మాటలు అందుతున్నాయా? నాకు అసలు ఎక్కువ మాట్లాడరాదు, ఎందుకంటే దర్శనంలో మాట్లాడగలుగుతా, దర్శనంలో బలంగా మాట్లాడగలుగుతా. రోజు ఒకప్పుడు దర్శనం ఇవ్వటం అంటే ఒక 50 నుంచి 100 మంది వచ్చి మాట్లాడి వెళ్ళిపోయావు. నా అదృష్టమేమో ఒకసారి నా దగ్గరికి ఏసీపీ రామేశ్వర్ గారు వచ్చారు. గొడవైన తర్వాత సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్ గారు నా దగ్గరికి వచ్చారు. వచ్చి వారు ఆశ్రమం బయట బూట్లు వదిలి మా దగ్గరికి వచ్చి వారు ఒక్క మాట అన్నారు. స్వామి, నన్నేమన్నా ప్రశ్నలు అడుగుతారా మీరు?
మీరు నన్ను అడగడానికి వచ్చారు కదండి, మిమ్మల్ని నేను ఎట్లా అడుగుతా అంటే, మీరు తప్పు చేయలేదు, మీరు నన్ను ఏదన్నా అడగండి అని వారు అన్నారు. అయ్యా నేను మీరు ఏది చేయాలనుకుంటే అది చేయండి, అది ధర్మంగా చేయండి అన్నారు. వారు కూడా ఒక మాట అన్నారు, మీరు ధర్మంగా ఉన్నారు, ఈ గొడవతో మీరు అధైర్యపడరని నాకు తెలుసు, కానీ నేను ఒక తండ్రిలా మీకు చెప్తున్నా, మీరు తర్వాత ఇంకా అంచెలంచెలుగా ఇంకా బలంగా ఎదుగుతారు. ఇది నా ఏమంటారు, అది నా ఆశీర్వాదం అనుకోండి, ఒక తండ్రిలాగా చెప్తున్నా అనుకోండి. మీరు చాలా బలంగా ఎదిగే సమయం ఆసన్నమైంది. మీరు బలంగా ఎదుగుతున్నారు కాబట్టే బలహీనులు మీ మీద విజృంభించడానికి చూస్తున్నారు. బలంగా ఎదిగేటప్పుడు భయపడొద్దు అని వారు చెప్పారు. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరు చెప్పినా నిజాయితీ మనం చెప్పాలి. ఎవరు వాళ్ళు పోలీసులు కావచ్చు, మన వాళ్ళు కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, వాళ్ళు చెప్పిన మాట మనం వినాలి. విన్నప్పుడే మనం ఏంది అనేది మనకు తెలుస్తుంది. మనం నిజాయితీగా మాట్లాడితే నా వెనుకున్నోడు కూడా నిజాయితీగా మాట్లాడటం అలవాటు చేసుకుంటాడు. అవునా కాదా? మీకు ఏం నచ్చింది? హనుమంతుడు మన హీరో. ఏం నచ్చింది? మన హీరో ఎవరు? అందుకనే సినిమా వాళ్ళ దిక్కు కాదు, అందరు సినిమాలు చూపించే హనుమంతుని దిక్కు చూడండి. వాళ్ళెవరు కాపాడరు, హనుమంతుడు కాపాడతాడు. హనుమంతుడు మీకోసం వస్తారు, హనుమంతుడు మీకోసం ఉంటాడు, హనుమంతుడు మీతో నడుస్తాడు, హనుమంతుడు మీ బాధలు వింటాడు, హనుమంతుడు మనందరినీ కాపాడుతూ ఉంటాడు. ఏం నచ్చింది? మన హీరో ఎవరు? కొంచెం బలంగా అనొచ్చమ్మా. ఇంకా ఇంకా రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. ఇక్కడికి విహెచ్పి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా, బజరంగ్ దళ్ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా, ఆర్ఎస్ఎస్ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా, హిందుత్వానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా, నన్ను కన్న తల్లిదండ్రులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా, నన్ను పెంచిన తల్లిదండ్రులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా, ఆడపిల్లలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా, పంచభూతాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా, నన్ను నడిపించిన నా హనుమంతుల వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మీకు ఏమర్థం అవుతుంది? అందరికీ శిరస్సు వంచి నమస్కరించాలి. శిరస్సు వంచి నమస్కరించినప్పుడే మనం బలంగా ఎదుగుతాం. అర్థమవుతుందా? కూర్చొని నా పిల్లల్ని కూర్చోబెట్టుకుని చిత్తుబుత్త ఆడతాం. ఆ ఊరి వాళ్ళని వెళ్ళి కూడా మీరు కనుక్కోండి, నేను తప్పు చెప్తా అనుకుంటే. చిత్తుబుత్త ఆడుతుంటే బాలయ్య బాబు కూర్చున్నాడు. అప్పటికి ఆయనకు 72 సంవత్సరాలు, 73 సంవత్సరాలు. ఆయన నా పక్క కూర్చున్నారు, కూర్చొని పడుకున్నారు. చిత్తుబుత్త ఆటం అయిపోయింది. నేను కిందికి వస్తున్నా మెట్ల నుంచి. నా పక్కకున్న పిల్లలు, స్వామి ఆయన చనిపోయాడు అని చెప్పి. ఆయన ఎక్కడ చనిపోతాడు, ఆయన బతికే ఉన్నాడు కదా అని నేను. చనిపోయింది స్వామి, మీరు చూడండి అన్నాను. నేను కిందికి అప్పటికి ఒక 10 మెట్లు కిందికి దిగి ఉన్నా నేను. స్వామి ఒక్కసారి వచ్చి చూడండి, ఆయన చనిపోయిండు, తీసుకొచ్చి కింద వేద్దాం, వాళ్ళ పిల్లల్ని పిలుద్దాం అని చెప్పింది. అయితే నాకు మనసు చివుక్కుమన్నా. ఎందుకంటే బాలయ్య బాబు నన్ను నా దిక్కు ఎవరిని రాకుండా కాపాడుకున్న ఒక పెద్ద మనిషి. ఆయన ఎట్లా చనిపోతాడు? చనిపోవడని నేను అన్నాను. మీరు ఒక్కసారి వచ్చి చూడండి, కిందికి తీసుకొస్తా శవాన్ని అని వాళ్ళు చెప్పింది. నేను పైకెళ్ళి చూసిన. పైకెళ్ళి చూసిన తర్వాత నిజంగా ఆయన ఏమంటారు, ఒక కట్టెలాగా అయిపోయింది. ఆయన దగ్గర ఒక కట్టె, ఆయన ఒక కట్టె అయిపోయింది. నాకు అసలు ఇంకొక వేరే ఆలోచన లేదు. ఇది నేను గొప్ప అని చెప్పట్లేదు, దేవుడు నాకు ఇది కల్పించిన అవకాశం అని నేను అనుకుంటున్నా. నాతో ఎప్పుడు నీళ్లు ఉంటాయి, ఆ నీళ్ళలో నుంచి కొన్ని తీసి ఆయన ముఖం మీద చల్లి నేను కిందికి వెళ్ళిపోయాను. ఆయన లేచి నడిచి వచ్చింది. లేచి నడిచి వచ్చిన తర్వాత మీరు కమ్మరపల్లి గ్రామంలో కూడా తెలుసుకొని, లేచి నడిచి వచ్చిన తర్వాత 7 సంవత్సరాలు బతికాను. 7 సంవత్సరాలు బతికేటప్పుడు ఆయనకు అప్పటికి చెప్పిన, నీవు నా దగ్గర నుంచి వెళ్ళిపోకు బాలయ్య బాబు, నీకు మళ్ళీ ఇబ్బంది జరిగేది ఉంది, వెళ్ళిపోకు అంటే, మనుషులు కదా తిట్టడం అలవాటే కదా, నీ దగ్గర నేను ఇంకెన్ని రోజులు ఉండాలి, నాకు నా కొడుకులు రమ్మంటున్నారు, నా కొడుకుల దగ్గర నేను వెళ్ళిపోతా, నా వయసు వచ్చేసింది అంటే నేను చనిపోయే వరకు నేను చూసుకుంటా కానీ నీ వెళ్ళకు అని చెప్పాను. ఆయన కోపంతో గేటు దాటి బయటకు పోయిన తర్వాత ఆయన కాళ్ళు చేతులు పడిపోయినాయి.
కాలు చేతులు వడిపోయిన తర్వాత కూడా ఆయన తీసుకొని వచ్చి ఆయనకు ఒక 2-3 రోజులు సపర్యలు చేసిన నేనే దగ్గర ఉండి. అయినా ఆయన వాళ్ళ కొడుకులు మా నాన్న నేను తీసుకుపోతాము అన్నారు. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పాడని నేను మోసిన. ఆయన ఊరికెళ్ళి కమ్మరిపల్లి గ్రామంలో అడగండి, ఆయన పాడని నేనే మోసిన. అప్పటికే అన్నారు, మీరెందుకు మోస్తుండ్రు స్వామి అన్నారు. గురువు అనేవాడు శిష్యుడి బాధలు మొయ్యాలి, అవసరం అనుకుంటే శిష్యుడి శవాన్ని మొయ్యాలి. గురువు అంటేనే అది. వీళ్ళని ముట్టుకోవద్దు, వాళ్ళని ముట్టుకోవద్దు. కొంతమంది అనుకుంటారు ముట్టుకోవద్దు వాళ్ళను, వాళ్ళు కింది వాళ్ళు అంటూ ఎవరు లేరు. అందరం కింది వాళ్ళమే, అందరం ఒక్క దగ్గరికే పోతాం. కొత్తగా అందరూ ఎక్కడికి వెళ్ళరు. ఒకవేళ మన అదృష్టం బాగుంది, ధనవంతులకు దేవుడైన ఇంకొక కొత్త ఆప్షన్ ఇస్తే ధనవంతులు తన ఆస్తి పైకి కూడా తీసుకుపోతారు. అదొక్క ఆప్షన్ ఎవరికి ఇవ్వలేదు. అందుకనే దేవుడు అదొక్క దగ్గర మాత్రం బలంగా ఆపేసింది. అరే మీరెంత చేయండి, అదొక్క విషయంలో మాత్రం నిజాయితీకి రావాలా అని చెప్పాడు. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా పోలీసులు కూడా మీరు ఏదన్నా చేయండి, మాకు హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత మీరు పక్కకు జరగాల్సిందే. వాళ్ళు చేస్తున్న నాకు నిజంగా కూడా సంతోషం అనిపించింది. ఈ బాన్సువాడ, ఈ ప్రాంతం, ఈ ఆప్యాయతలు, ఈ ప్రేమలు, ఇవన్నీ నాకు మీరు నమ్మండి నమ్మకపోండి నాకు భలే నచ్చినాయి అసలు. ఎందుకంటే నన్ను గుర్తించింది బాన్సువాడ, నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంది బాన్సువాడ. ఈ బాన్సువాడను నా ఏమో ఈ చివరి శ్వాస వరకు నేను మర్చిపోను. అట్లనే తక్కిన ఊళ్ళని మర్చిపోతారా అనవచ్చు. ఏ ఊరిని మర్చిపోను, ఎవరిని మర్చిపోను. కాకపోతే ఇది నా తల్లి తండ్రి ఊరు కాబట్టి ఈ ఊరిని మర్చిపోను. ఈ ఊరిని మర్చిపోకుండా ఇంకా మంచిగా మనం కార్యక్రమం చేసుకుందాం, ఇంకా బలంగా చేసుకుందాం. భాస్కర్ అన్న కూడా నా దగ్గరికి వచ్చారు. వారు వచ్చిన తర్వాత స్వామి హనుమంతుంది సరస్వతి ఆలయం దగ్గర స్థలం ఉంది, అక్కడ 108 ఫీట్ల హనుమంతుని పెట్టాలి, నేను సంకల్పం చేసినానని వారు అన్నారు. అయితే నేనేమన్నా అంటే, అన్న 42 ఫీట్ల హనుమంతుని పెడదాం, కూర్చొని పెడదాం. అంతటి నిలబడి పెడతారు హనుమంతుడు. నిలబడితే ఎటు పెడితే అటు ఉరుకుతాడు హనుమంతుడు. కూర్చుంటే బాన్సు వాళ్ళనే ఉంటాడు. బాన్సు వాళ్ళ ఉంటే బలంగా ఉండగలుగుతాడు. అన్నకు అదే చెప్పిన. అన్న కూడా బాన్స్ వాళ్ళకు తప్పక హనుమంతుని పెడతా. హనుమంతుని విషయం కూడా అన్నేమన్నారంటే, మీరే ఎవరికన్నా చేసే వాళ్ళకు చెప్పండి స్వామి అని వారు అన్నారు. వారి మాట ప్రకారం నేను కూడా హనుమంతుని కోసం ఏమంటారు ప్రయత్నం మొదలుపెట్టిన. అందుకనే బాన్స్వాల్లో కూడా తొందరగా హనుమంతుడు వస్తాడు, బాన్స్వాల్లో కూడా హనుమంతుడు ఉంటారు. బాన్స్వాడలోనే హనుమంతుడు తిష్ట వేసుకుని ఉండే విధంగా భాస్కర్ అన్నకు చెప్పిన. భాస్కర్ అన్న కూడా మరో మాట్లాడకుండా చేద్దామన్నారు. కొంతమంది అన్నారు, భాస్కర్ అన్న కోపం ఎక్కువే, మీరు ఎట్లా మాట్లాడతారు తనతోటి అన్నారు. ఎట్లా మాట్లాడతారు తనతో కోపం అంటే, కోపం ఉన్న వాళ్ళ దగ్గరనే అన్నం ఉంటుంది, కోపం ఉన్న వాళ్ళ దగ్గరనే ప్రేమ ఉంటుంది. మనము యత్ భావం తద్భవతి, మనం ఏ భావంతో చూస్తే ఆ భావాన్నే కనబడుతుంది. మనలో తప్పుగా చూస్తే తప్పుగా కనబడుతుంది, మనం తప్పుగా చూడనప్పుడు తప్పుగా కనిపించదు. మనం చూసే విధానంలో తప్పు ఉన్నప్పుడు అన్ననంటే ఏమొస్తుంది, మన కర్మ బాగాలేనప్పుడు ఇంకొకనంటే ఏమొస్తుంది. మీకు అర్థమవుతుందా? శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. రెడ్డి బాబు ఒక 6 నెలల నుంచి అంటున్నారు, 6 నుంచి 7 నెలల ఆ ప్రాంతం నుంచి అంటున్నారు. అప్పుడు నాకు నిజం చెప్పాలంటే బయటకు రావాలంటే భయం. అంటే మీరు భయపడొద్దు అన్నారు కదా అన్న. జనం కదా, జనం ఎట్లా ఉంటారు, అయితే ఆకాశానికి ఎత్తేస్తారు, అవసరం లేకుండా తొక్కేస్తారు. అందుకనే జనంతో నేను జాగ్రత్తగా ఉంటాను. అందుకని మీరు బాగా గమనించండి, నాకు సంబంధించిన పోస్టర్లు ఎక్కడ పెట్టను. నాకు సంబంధించినంత వరకు నా పేరు బయటకు రాకుండా తెలియకుండానే మీతోని కలిసి గాల్లో కలిసిపోవాలని ఆలోచిస్తా. అంతేగాని నా పేరు రావాలి,
నేను పైకి రావాలి, నేను ఇంకా పైకి రావాలి అని నేను ఎప్పుడు ఆలోచన చేయలేదు, చెయ్యను కూడా. ఈ జీవితం ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో, ఎన్ని రోజులు ఉంటుందో, ఎన్ని రోజులు మనం ఉంటామో, ఉన్నన్ని రోజులు ఎంతమందికి మనం మంచి చేస్తున్నామో అని ఆలోచించి ముందుకు వెళ్ళాలి. మీకు అర్థమవుతుందా? నేను తప్పు చెప్తున్నా అనిపిస్తుంది ఏమన్నా? ఎక్కడన్నా నా మాటలో గొడవ కనిపిస్తుందా? యుద్ధం చేయాలన్నప్పుడు గొడవ పడవద్దు, మౌనంతో యుద్ధం చేయాలి. ఎవరో తొందరపడి చెప్పుడు మాటలు విని నమ్మి మీ జీవితాన్ని బాధ పెట్టుకోకండి. కొన్ని చూసినా నమ్మొద్దు. అర్థమవుతుందా? వెళ్ళాలంటారా, ఉండాలంటారా? వినిపించట్లేదు కదా. మీకు అన్నం తినాలనిపిస్తుంది, చెప్పాలనిపిస్తుందా, వినాలనిపిస్తుందా? శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. పర్వారెడ్డి బాబు, మధు అక్క, ఏమంటారు అది, కొడుకు లేడు 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 అనుకున్నారు. బోల్లం గ్రామానికి వచ్చిన దున్నేస్తా, మీరేం బాధపడకండి. ఇన్ని రోజులు లేరు లేరు అనుకున్నారు, నేను వచ్చేసిన. పర్వారెడ్డి బాబుకి కానీ మదక్కకు కానీ నేను సొంత కొడుకునే. అందుకనే మీరేమి తనకెవ్వరు లేరని అనుకోకండి. వెనక నేను ఇంకా బలంగా ఉన్నా, నాకంటే వెనక బలంగా హనుమంతుల వారు ఉన్నారు. నా జీవితంలో నేనున్నన్ని రోజులు భయపడే ప్రసక్తే లేదు. మీరు కూడా భయపడమాకండి. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. నా దగ్గర నటించే వాళ్ళకి, నాకు నటించే వాళ్ళు తెలుసు, నమ్మించే వాళ్ళు తెలుసు, నమ్మకం ఉన్న వాళ్ళు తెలుసు. ఏం తెలియదు అనుకోకండి. కానీ సర్దుకుపోవాలని సర్దుకుపోవడం తప్పితే ఒక్కసారి అడుగు బలంగా వేస్తే లేవడానికి ఇంకేది ఉండదు. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఒంటరి ప్రయాణం, ఒక్కనే ప్రయాణం, ఒక్కనే ప్రయాణం. ఆ ప్రయాణంలో ఎంతమంది అవమానపరిచినా, ఎంతమంది తిట్టినా, ఎంతమంది ఉమ్మేసినా, ఎంతమంది ఎన్ని విధాలుగా అన్నా, ఆశ్రమం 4 గోడల మధ్యలోనే ఉన్నా. 4 గోడల మధ్యలోనే అందరి మాటలు విన్నా, 4 గోడల మధ్యలోనే బాధపడ్డా. కానీ ఒకే ఒక్కసారి అనుకున్నా, నాకంటూ ఒక్క రోజు వస్తే, ఆ ఒక్క రోజు ఆట ఆడేస్తా అనుకున్నా. ఆట ఆడుతూనే ఉన్నా. మీరు కూడా ఆ విధంగా ఆడాలి. ఎవ్వరు లేరు, ఎవ్వరు రాలేదు. చుట్టూ పోలీసులు, అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితి. కానీ ఆడపిల్లలు వచ్చి మీ మున్నమన్నా, మీకు నేనున్న తమ్ముడు అని చెప్పి నన్ను ఎంత దూరం తీసుకొచ్చిండ్రు. ఆడకూతురా, మీకు అడుగడుగున వందనం. ఎందుకంటే నా ప్రయాణంలో అక్కలు చెల్లెళ్ళు అందరు ఉన్నారు కాబట్టి ఇంత బలంగా నేను ముందుకు వెళ్ళగలుగుతున్నా. నా బలగం అక్కలే. నేను ముందుకు వెళ్ళాలన్నా, నన్ను ఇంకా ముందు నడిపించాలన్నా, నేను పర్వతంలాగా ఎదగాలన్నా వాళ్ళ ఆశీర్వాదంతో ఇంత దూరం వచ్చినా, అతను మీ ఆశీర్వాదం కూడా ఉంది. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. నేను ఒకసారి కూసంగి వెళ్ళాలి అనుకున్నా. అక్కడ యూసుఫాయికి ఆరోగ్యం బాగాలేదు అనుకున్నప్పుడు, స్వామి ఒకసారి కూసంగి రాండి అన్నారు వారు. అప్పుడు వారు అన్న తర్వాత నేను కూసంగి వెళ్ళటం జరిగింది. వారి ఇంటికి పిలవలేదు. వారింట్లో శ్రీరామచంద్రుణ్ణి, సీతమ్మ వారిని, హనుమంతుల వారిని, లక్ష్మణుల వారిని పెట్టుకొని, ఒక మహమ్మదీయుడి ఇంట్లో మన శ్రీరామచంద్రుడు వచ్చి కూర్చోవటం అనేది మాటలు కాదు. అందుకనే రెచ్చగొట్టే మాటలు చాలా మాట్లాడవచ్చు, కానీ శాంతంగా గెలవాలి ఏది. కానీ రెచ్చిపోయి మనం 10 మాటలు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత మీరు అమాయకులు కొట్టుకొని చచ్చిపోతారు. అందుకనే నేను మాట్లాడేటప్పుడు, మాట్లాడాలనుకున్నప్పుడు మీకు ఎప్పుడు నేను చెప్పేది ఒకటే, నాకు మాటలు రావు. నా మాటలు, నా ఆలోచన,
నా ప్రయాణం, నా జీవితం, నా జీవనం, నా లోకం, నా ప్రపంచం హనుమంతుల వారే. అందుకనే నేను మాట్లాడటం కంటే మౌనంగా యుద్ధం చేయటం నేర్చుకున్నా. అందరూ అసలు ఎంతమంది నన్ను ఇబ్బంది పెట్టినా పంటి బిగున భరించి ఈ స్థాయి వరకు వచ్చిన. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, భయపడితే ఓడిపోతాం, చస్తే ఓడిపోతాం. అరే వాడు తప్పు చేసి చనిపోయినరా అంటారు. ఆ రోజు నేను అనుకుంది ఒకటి, గెలవాలి అంటే బలంగా ఎదగాలి అంటే భగవంతుని పట్టుకోవాలి. అందుకని మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే, నమ్మకం అనే పాలను పట్టుకోండి. నమ్మకం ఉండాలి. అరే వీడు ఏం చేస్తాడురా అనుకుంటే వీడే అన్ని చేస్తాడు. అందుకని మీ అందరికీ నేను చెప్పేది అదే, స్వామి ఏం చేయాలని మీరంటే నమ్మకం. హనుమంతుల వారు శ్రీరామచంద్రుని పాదాలు పట్టుకున్నారు కాబట్టి ఇప్పటికీ చిరంజీవిగా ఉన్నాం. నమ్మకాన్ని పట్టుకోండి, అంతేగాని నమ్మకాన్ని అమ్మకండి. కొంతమంది సమయాన్ని బట్టి మారుతూ ఉంటారు. సమయాన్ని బట్టి ఎప్పుడు మారకండి. అవసరం వరకు ఎవ్వరు ఉండకండి, అవసరానికి మించి ఉండండి. ఇక్కడ మనం ఇంతమంది ఉన్నప్పుడు అంతమంది ముస్లిమ్స్ వచ్చి కూడా రామనామస్మరణ చేస్తుంది. ఎక్కడన్నా జరిగిందా ఇది? ఎక్కడన్నా జరిగిందా? ఎక్కడ జరగదు. ఎందుకంటే ఎక్కడ జరగాలన్నా గొడవలైతే మనం గొడవ పెట్టిస్తేనే గొడవ అవుతుంది. మనం గొడవ పెట్టినప్పుడు గొడవ ఎందుకు అవుతాయి? అందరూ మన వాళ్ళే. మన దగ్గరికి ఎంతమంది ముస్లిమ్స్ వస్తారు, వాళ్ళు మాట్లాడే మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయి. యూసుఫాయి చూడు, స్వామి మీరు మా ఇంటికి రావాలి అన్నారు. అందరు ఏమనుకున్నంటే వాళ్ళ ఇంటికి వెళ్తే ఎన్ని గొడవలు అవుతాయో అని చెప్పింది. కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, వాళ్ళ ఇంటి నుంచి వచ్చినా, మీకు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. యూసుఫాయి ఇంటి దగ్గర నుంచి అయినా చివరికి ఇక్కడ బోలం గ్రామానికి వచ్చిన వరకైనా నన్ను కాపాడింది. ఒకప్పుడు నన్ను ఇబ్బంది పెట్టింది పోలీసులే, ఇప్పుడు నన్ను కాపాడింది పోలీసులే. అందుకనే వాళ్లకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఎందుకంటే నేను తప్పే చేయలేదు, తప్పు అన్నారు. తప్పే చేస్తా అని చెప్పిన. నేను అబద్ధం ఆడాల్సిన అవసరము లేదు. అబద్ధం ఆడి నేను బతకాల్సిన అవసరము లేదు. బతకడానికి అబద్ధమే ఒకటైతే జీవితాంతం అబద్ధం ఆడాల్సి వస్తుంది. మీరు కూడా అక్కలు, చెల్లెళ్ళు, పెద్ద మనుషులు, మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. అబద్ధాలు ఆడి బతకకండి. ఉన్న దాంట్లో నిజాయితీగా బతకండి. నిజాయితీగా బలంగా బతకండి. బలంగా బతికినప్పుడే మన బతుకి చివరి వరకు ఏదన్నా ఒక మంచి పని చేసిపోయే విధంగా ఉండాలి. మీరు మామూలుగా అనుకుంటారు ఇంతమంది ఎందుకు వస్తారు? ఇంతమంది రావడానికి కారణం ఏంటంటే, నా తమ్ముడు అబద్ధం ఆడడు, నా తమ్ముడు నిజాయితీగా ఉంటాడు, నా తమ్ముడు అందరినీ చూస్తాడు, నా తమ్ముడు అందరినీ కాపాడుతాడు, మా మామయ్య అందరినీ కాపాడుతాడని ఆడపిల్లలు అన్నారు కాబట్టి ఇంత దూరం కావాల్సి వచ్చింది. పిల్లలు లేరు అన్నారు, ఇంత పెద్ద కొడుకు వచ్చిండు. ఇప్పటి నుంచి దున్నేద్దాం, భయపడేది లేదు, భయపెట్టించడం నేర్చుకుందాం. మన వెనక హనుమంతుల వారు ఉన్నారు. హనుమంతుల వారు ఉన్నంతసేపు ఎవరికి భయపడాల్సిన అవసరం లేనే లేదు. మీకు అర్థమవుతుందా? వినబడుతుందా? నచ్చుతుందా? శ్రీరామ్ జయ రామ్. ఆత్మవిశ్వాసాన్ని మీరు కొట్టలేరు, మీ తోటి కాదు. అందుకనే మీరు శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. వెనక వాళ్ళు కూడా అనొచ్చు, రాముడి కోసం నామూషి లేదు. అందరు అనొచ్చు, మన రాముడు కాబట్టి రామనామస్మరణ ఇంకా మంచిగా చేయొచ్చు. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్,
राम जय जय राम, श्री 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 राम जय
సౌండ్ స్టార్ట్ అవుతుంది. కొద్దిగా బాధాపన్నా ఒకసారి ఇటు సైడ్ మీ మైక్ ఆన్ చేయండి. అన్నలో దయచేసి కూర్చోండి. వాలంటీర్స్ 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 అక్కడ దయానంద్ వాళ్ళందరినీ కూర్చోబెట్టు. అన్న మైక్ చాలు ఇటు సైడ్ది. అన్న కూర్చోబెట్టండి వాలంటీర్స్. అన్న ఎవరు నిల్చోవద్దు ప్లీజ్. మనం ఎంత డిసిప్లిన్ గా ఉంటే స్వామివారు అంతా మన మధ్యలో ఉంటారు, ఎక్కువసేపు గడుపుతారు. దయచేసి అందరూ కూర్చోండి. వాలంటీర్స్ జెంట్స్ దిక్కున్న వాలంటీర్స్ అందరూ కూర్చోబెట్టండి. అందరూ కూర్చోవాలి. మనం ఎంత సిస్టమేటిక్ గా ఉంటే స్వామివారు అంతా మన మధ్యలో ఉంటారు, గుర్తుపెట్టుకోండి. కూర్చోండి కూర్చోండి. అందరూ నిల్చోవద్దు. వాలంటీర్స్ అన్న అందరికి చేతులు పెట్టి దండం పెడుతున్నా, కూర్చోండి. కొంచెం బాధాపడండి. చెప్తున్నాను, ఇంకా అంతకంటే పెద్ద మాటలు అవసరం లేదు మనకి. మనము
గురువులకు మొక్కాల్సింది. కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ మీ అందరి నుంచి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వాళ్ళందరికీ మీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరుతూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. మనమందరం ఎంతో అదృష్టవంతులం. సుదీర్ఘ ప్రయాణం చేసుకొని మన బోల్లం గ్రామానికి విచ్చేసి శక్తివంతుడైనటువంటి ఆంజనేయ స్వామి ఆశీర్వచనాలను మనకు అందజేసినటువంటి శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహాన్ని అందజేసినటువంటి పూజ్యులు, గౌరవనీయులు, మనందరి శ్రేయోభిలాషి సద్గురు సమర్థ మహారాజు గారికి పాదాభివందనాలు. ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి బోల్లం గ్రామ పర్వరెడ్డి గారితో పాటు వారి బృందానికి, ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆహ్వానించి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరిపినటువంటి మీకు అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు. ఇక్కడ విచ్చేసినటువంటి వేలాది మంది మా అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నాయక నమస్కారాలు. ఓం అభయదాత శ్రీ స్వామి సమస్తాయ నమః. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర తప్త కాంచన గౌరంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమాయ హరిప్రియే. శ్రీరామ జయ రామ జయ జయ రామ. మనోజపం మారుతి తుల్య వేగం జీతేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానర యూధ ముఖ్యం శ్రీరామదూత శిరసా నమామే. ఈరోజు ఈ ప్రాంతమంతా బాన్స్వాడ మీద ఉన్నటువంటి ప్రేమతో వారు వచ్చిన ఈ సందర్భంలో ఈ ప్రాంతం అంతా కూడా పవిత్రమైపోయింది. వారు అన్నారు, నేను వారితో మాట్లాడితేనే నా దృష్టి పడుతుందనో, నేను చూస్తేనే అందరికీ నా దృష్టి పడుతుందని చెప్పారు. వాస్తవంగా మనమందరం కూడా ఒక దేవుడు బిడ్డలం. వారు మనకు దేవుడికి మధ్యన అనుసంధానకర్త స్వామివారు. వారి మాటల్లోనే చాలా శక్తి ఉంది, భావన ఉంది. నేను మాట్లాడను, ఉపన్యాసం ఇయ్యను, సందేశం ఇయ్యను అన్నారు. వారి మాటల్లోనే అన్ని ఉన్నాయి, ఇమిడి ఉన్నాయి. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి వారికి మంచిగా ఉంది, చెడు వారికి దెబ్బలు కూడా ఉన్నాయి. అందులో అర్థం చేసుకున్న వారికి అర్థమవుతుంది. కాబట్టి మనం అందరం కూడా వారు చెప్పినట్టుగా మంచే చేద్దాం కానీ చెడు మాత్రం మన దరిదాపులకు రానియవద్దు, మోసాన్ని మనం దగ్గర రానియవద్దు. మానవత్వాన్ని కాపాడుకుందాం, మంచితనాన్ని పెంచుకుందాం. ఇంకో మాట చెప్పారు, అడవికి పోయిన రాముడు రాజే, జూదంలో ఓడిన ధర్మరాజు రాజే. వ్యక్తిత్వం గొప్పదైతే జీవితంలో ఎన్ని కోల్పోయినా నువ్వు ఎప్పటికి రాజువే. వారు ఇంకో మాట చెప్పారు, మనిషికి విద్య, జ్ఞానం, సంపద ఎంత ఉన్నా వినయం, విధేయత, మానవత్వం లేకపోతే ఆ మనిషికి విలువ లేనట్టే. ఇవన్నీ మనం వారి ద్వారా కొన్ని
మంచి పదాలు మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. దీన్ని మనం ఆచరించాలి. నాతో సహా ఇక్కడికి వెళ్ళి గేట్ దాటిన తర్వాత ఆయన ఎవరు ఈయనెవరు, ఆయన చెప్పింది ఏంటి నేను ఇంటిది అని కాకుండా ఇక్కడ వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు మనం అందరం కూడా మన నిజ జీవితంలో అది ఆచరించినప్పుడే మనకు సత్ఫలితాలు వస్తాయని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మీకు మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఏదైనా మంచికి మంచే, చెడుకు చెడే. గర్వం కన్నా గౌరవం గొప్పది. సంపద కన్నా సంస్కారం గొప్పది. హోదా కన్నా ఉందాతనం గొప్పది. అహంకారం కన్నా ఆప్యాయత గొప్పది. వారు చెప్పింది, వారి మాటలు ఇవన్నీ మనకు ఇమిడి ఉన్నాయి. దాన్ని మనందరం ఆచరించి ముందుకెళ్లాలని చెప్తూ చివరగా ఒక మాట చెప్పి ముగిస్తాను. చేతిలోని ధనం, నోటిలోని మాట రెండు విలువైనవే. వాటిని పొదుపుగా వాడితేనే మనిషి విలువ. ఈ రెండింటిని సంపాదించుకున్న వాడే ప్రతి క్షణం ఆనందంగా జీవిస్తారు. ఆ స్వామివారు మళ్ళీ 6 మాసాల తర్వాత నా పుత్రుడు వారి ఆదేశాలకు అనుగుణంగా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేయడానికి వారే వచ్చి ప్రతిష్ఠింపజేస్తారని చెప్పేసి అడ్వాన్స్ బుకింగ్ అయిపోయింది. ఇప్పుడే వారి దర్శనం మళ్ళీ మనకు కలుగుతుంది. కానీ 6 మాసాల వారి దర్శనం కలిగినప్పటికీ కూడా ప్రతినిత్యం వారు చెప్పే మాటలు మనం గుర్తు చేసుకుంటే వారిని మనం నిత్యం దర్శనం చేసుకునే వాళ్ళం ఇస్తాం. అది గుర్తుంచుకోవాలి. కాబట్టి అందరం పుణ్యాత్మ ఈరోజు అదృష్టవంతులం. వారంత దూరంకి వచ్చి ఏమి ఆశించేది ఆయన రాలే, మనను సన్మార్గంలో పెట్టడానికి వచ్చారంతే. వారికి వచ్చేది ఏం లేదు. ఎవరైనా మనం అటు ఇటు పరిగెత్తుంటే అటు కాదు, దారి ఇది అని చూపించడానికి వచ్చారు నాకు మనకు బోధం గర్వాన్ని. అది మనం గ్రహించుకొని ముందుకెళ్తే మనంత ధన్యులు లేరు. మా అక్క చెల్లెలు చాలా మంది కూర్చున్నారు. అందులో గమ్మత్ ఏంటంటే నిన్నటిదాకా చలి ఉంది, ఇలా చలి పోయింది. ఎంత చక్కటి వాతావరణం ఉందంటే ఇంట్లో ఎయిర్ కండిషన్ పెట్టుకుంటే కూడా ఇంత మంచిగా ఉండదు. అంత చక్కటి ప్రకృతి కూడా వారిని ఆశీర్వదించింది, రాముడి యొక్క ఆజ్ఞను పాటించింది. కాబట్టి ఇలాంటి సందర్భాలు చక్కగా ఉంటాయి. కాబట్టి మరొక్కసారి వారిని మా ప్రాంతానికి, బోల్డెం గ్రామానికి, మా బోల్డెం గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందులకు, సన్మార్గంలో నడవండి అని చెప్పినందులకు మరొక్కసారి మీకు శిరస్సు వంచి నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.